డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ సంవత్సరం. సో, వాట్ ఎగ్జాక్ట్‌లీ వైరాగ్య? వైరాగ్యం అనగానే ఇలాంటి బొమ్మలు వస్తుంటాయి కూడాను. జీవితంలో అంతా కోల్పోయి ఏదీ లేకుండా ఉన్నట్టు. సో, ఫ్రస్ట్రేషన్‌లో ఉంటాం. ఈ ప్రపంచాన్ని మొత్తం వదిలేద్దాం అని ఫీలింగు. వైరాగ్యమే తప్పుదోవ పడితే ఆత్మహత్య కింద మారుతుంది కూడాను. సో, వైరాగ్యం ఏది కాదో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంక హాఫ్ నాలెడ్జ్ మోర్ డేంజరస్ దాన్ నో నాలెడ్జ్ కదా! సగం తెలుసుకోవటం అనేది చాలా డేంజరు. అసలు తెలుసుకోకపోవడం చాలా బెటర్. సో, ఏది వైరాగ్యం కాదు. రిజెక్టింగ్ ఆఫ్ లైఫ్ రిజెక్ట్ చేయటం కాదు. నీ డిజైర్‌లు, నీ కోరికలు సప్రెస్ చేసుకోవటం కాదు. గుడ్ కర్మ అవన్నీ పోగు చేసుకోవటం కాదు. మంచి మంచి పనులన్నీ పోగు చేయటం కాదు. ఏ ఉద్దేశంతో? తర్వాత ఏదో ఎంజాయ్‌మెంట్ వస్తుంది అనే ఉద్దేశంతో. దీని ఫలితం నీకు బావుంటుంది అనే ఉద్దేశంతో. అలాగే ఎంజాయ్ వరల్డ్‌లీ ప్లెజర్స్ అన్నిటిని ఎంజాయ్ చేయకుండా వదిలేయటం కాదు. అలాని వాటిలో ఇంటెలిజెంట్ అవ్వటం కాదు. కానీ వీటిలో ఏ మార్గం అనుసరించినా అది కేవలం నిరాశ, శ్రమ, ఫ్రస్ట్రేషన్ అనే దాకే వెళ్ళి ఉంటుంది. యాక్చువల్‌గా రూట్ మీనింగ్ చూద్దాం ఇక్కడ. వైరాగ్య అనేది ఫి అనే ధాతువు నుండి వచ్చింది. దీని అర్థం వితౌట్, ఇది లేకుండా. రాగ ఏది లేకుండా? రాగ అనేది ఏ రూట్ వర్డ్ నుంచి వచ్చిందంటే రంగు నుంచి వచ్చింది. కలర్. సో, కలర్ లేకుండా అంటే ఫ్రీ ఫ్రమ్ కలర్. ఏమిటి కలర్ అండి? ప్రతి థాట్‌కి ఒక స్టేట్ ఉంటుంది. ఆ స్టేట్‌ని నువ్వు ఎమోషన్‌తో చెప్తూ ఉంటావు. నీకిప్పుడున్న స్థితిలో, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న స్థితి ప్రతి టైమ్‌లోని ఏదో ఎమోషన్ స్టేట్‌లోనే ఉంటావు నువ్వు. ఎమోషన్ లేని స్టేట్ అని ఉండదు. ఏదో ఎమోషన్ స్టేట్‌లో ఉంటావు. ఇప్పటికిప్పుడు ఒక రకమైన యాంగ్ యాంక్సైట్‌మెంట్‌లో ఉన్నా నేను. ఏంటంటే దీని గురించి, వైరాగ్యం గురించి చెప్తున్నప్పుడు నేను అర్థం చేసుకుంటుంది ఎక్కువుంది. సో, అది ఎమోషన్ స్టేట్ అన్నమాట. ఇది ఎమోషన్‌కుండే కలర్. అందుకని ఎమోషన్స్‌ని కలర్స్‌లో చూపిస్తుంటారు సైకాలజీ వాళ్ళు. రకరకాల కలర్స్‌లో. సో, ఫ్రీ ఫ్రమ్ ఎమోషనల్ కలర్‌ని వైరాగ్య అనాలి. ఇది ఇండికేట్ చేయడానికే జనరల్‌గా ధవళతరాన్, సరస్వతి విజ్ఞాన స్వరూపం గదా! తెల్ల చీర కట్టుకున్నట్టుగా చూపిస్తారు. సరే తర్వాత తర్వాత ఆర్టిస్టిక్‌గా క్రియేటివిటీ పెరిగి అన్ని రకాల డిజైన్స్ శారీస్ కట్టారనుకోండి సరస్వతీదేవికి. మామూలుగా సరస్వతిని ఐకోనోగ్రఫీలో డిఫైన్ చేస్తున్నప్పుడు, సరస్వతి యొక్క ఐకోనోగ్రఫీని చెప్తున్నప్పుడు ధవళతరాన్, తెల్లటి వస్త్రం ధరించిన అని చెప్తారు. అంటే అన్ని రంగులు తెల్లవే. కానీ ఏ రంగు తెలుపు కాదు. ఏ ఒక్క రంగు తెలుపు కాదు. అన్ని రంగులుంటాయి. కానీ ఏ ఒక్క రంగు ఉండదు. అన్ని రంగులు వదిలేస్తుందది. అన్ని రంగులనది రిజెక్ట్ చేస్తుంటేనే అది తెల్లగా కనపడుతుంది కదా మనకి. సో, ఫ్రీ ఫ్రమ్ ఎమోషన్ కల ఎమోషన్ కూడా అన్నమాట. అలాగా నా నాకీ ఈ ఈ ఎమోషన్ కావాలి, ఈ ఎమోషన్స్ కావాలి, ఈ ఎమోషన్స్ వద్దు కాదు. 2 రకాల ఆనందకరమైన ఎమోషన్స్ అయినా, ప్రతి ఒక్క బాధాకరమైన ఎమోషన్ అయినా ఒకే రకంగా చూస్తుండాలి. నాకు ఇలాంటి ఎమోషన్ స్టేట్ ఇంపార్టెంట్. ఈ ఎమోషన్ స్టేట్ వద్దు. ఈ ఎమోషన్ స్టేట్ అని చూజ్ చేసుకున్నావంటే హ్యాపీకి, సాడ్‌కి, హ్యాపీకి, సాడ్‌కి మధ్య ఆసిలేట్ అవుతావు. సో, ఫ్రీ ఫ్రమ్ ఎమోషన్ జనరల్‌గా ప్రతి థాటు, ప్రతి ఇంపల్సు నీ లోపలికి చేరిన ప్రతి విజ్ఞానము ఒక ఎమోషన్ స్టేట్ కూడా అటాచ్ అయ్యి ఉంటుంది. ఎమోషన్ ఒక గ్లూలో ఉంటాయి ఇవన్నీ. సో, అదొచ్చినప్పుడు ఆ ఎమోషన్ గ్లూ వస్తుంది. ఆ ఎమోషన్ గ్లూ వల్లే అలాంటి ఎమోషన్ ఏదైతే థాట్ ఉందో ఆ థాట్ దాంతో పాటు చేర్చొచ్చేస్తుంది. ఒక థాట్ ఇంకో థాట్‌కి మధ్యలో అతికించబడే మెటీరియల్ అనుకుందాం ఎమోషన్‌ని. అలా ఎన్ని థాట్స్ ఉన్నాయో ఆ థాట్ చైన్‌లోనే టికి 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 ఒక థాట్ నుంచి ఇంకో థాట్, ఒక థాట్ నుంచి ఒక థాట్ వస్తాయి. అందులో ఒకళ్ళ మీద కోపం వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు 20 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం వాళ్ళు చేసిన పనులు డైలాగులతో సహా గుర్తుకొచ్చేసి మాట్లాడేస్తాం. వాట్ ఈస్ ఎమోషనల్ కలర్? దీని గురించి కూడా క్లియర్‌గా తెలుసుకుందాం. ఎమోషనల్ కలర్ ఈస్ క్రేవింగ్ ఆర్ ఎవర్షన్. ఈ ఎమోషనల్ కలర్ ఎక్కడ ఎలా కనబడుతుందంటే, అది కావాలి, కావాలి అది లేకపోతే ఉండను అన్నట్టు. అదసలు ఉండటానికి వీల్లేదు. దాన్ని ఊసేత్తడానికి వీల్లేదు. అది మనసులో థాట్ రూపంలో కూడా రావటానికి వీల్లేదు. సో, ఒకటేమో రాగం, ఇంకోటేమో ద్వేషం.
ఈ రెండిటిని మనం క్లేశాలు అంటారు కదా! సో, ఎమోషనల్ కలర్ ఏంటంటే రాగద్వేషాల స్థితి కింద తెలుస్తుంటుంది. సో, నువ్వు థాట్‌ని నువ్వే అబ్జర్వ్ చేసినప్పుడు థాట్‌లో క్రేవింగ్ థాటా, ఎవర్షన్ థాటా అని అబ్జర్వ్ చేసావంటే నీ ఎమోషనల్ కలరింగు అంటే నీకు తెలుస్తుందన్నమాట. ఎప్పుడైతే దీని గురించి ఏమి చేయక్కర్లా. నీ ఎమోషన్ కలర్ నీకు తెలియంగానే ఎమోషన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎమోషన్స్ కూడా ఏంటంటే బాహ్యంగా ప్రచోదనంతో రావచ్చు. లేదా నీ అంతర్గతంగా కూడా రావచ్చు. అంటే వాలంటరీగా రావచ్చు, ఇన్‌వాలంటరీగా రావచ్చు. శ్వాసలాగా. శ్వాస కూడా అంతే. నువ్వు వాలంటరీగా కావాలని గాలిపీల్చవచ్చు. లేదా నీ ప్రమేయం లేకుండా గాలిపీల్చడం రావటం జరగచ్చు. వాలంటరీ, ఇన్‌వాలంటరీ రెండుగా జరగచ్చు. సో, వీటన్నిటిని నీ నాడీ వ్యవస్థలో కేంద్రీయ కంట్రోల్ చేసేది ఏదో ఒకటి పాయింట్ ఉంటుంది. ఒక వ్యవస్థ ఉంటుంది. సబ్ వ్యవస్థ. ఉదాహరణకి మీరు చూడండి, ఇప్పటిదాకా మనం అబ్జర్వ్ చేయలేదనుకోండి, శ్వాస మామూలుగా నడుస్తుంటుంది. ఎప్పుడైతే అబ్జర్వ్ చేసావో ఆటోమేటిక్‌గా శ్వాస నువ్వు కొంచెం ఇంతకుముందు కంటే దీర్ఘంగా పీల్చడం, బాగా దీర్ఘంగా వదలడం ఇలా చేస్తూ ఉంటావు. నువ్వు అబ్జర్వ్ చేయనప్పుడు ఎలా చేస్తున్నావు అనేది నీకు తెలీదు. అబ్జర్వ్ చేయంగానే చిన్న మోడిఫికేషన్ జరిగిపోతుంది. అలాగే నువ్వు ఎమోషన్‌లో నీ వచ్చిన థాట్, క్రేవింగ్, ఎవర్షన్ అనేది నువ్వు ఐడెంటిఫై చేయంగానే, అవేర్‌నెస్‌లోకి రాంగానే ఆటోమేటిక్‌గా ఎమోషన్ దాని పొజిషన్‌లోకొచ్చేస్తుంది. అసలు ఎమోషన్ జీరో చేసుకోమని చెప్పట్లా ఇక్కడ. ఫ్రీ ఫ్రమ్ ఎమోషన్ అన్నాడు. అంతేగాని నల్లిఫై ద ఎమోషన్ కలర్ అనలా. వెన్ కలర్డ్ ఇట్ విల్ బి బైండింగ్. ఎప్పుడైతే కలర్ అయిందో అదొక బైండింగ్ కితే దావతీస్తుంది. బైండింగ్ మనం అనంగానే క్రేవింగ్ ఒకటే బైండింగ్ అనుకుంటాం. అది ఎవర్షన్ కూడా ఒక రకమైన బైండింగే. అది కావాలి అనుకోవటం ఒక రకమైన బైండింగు. అది వద్దు అనుకోవటం ఇంకో రకం బైండింగు. ఈ 2 బైండింగ్‌లే. ఒకటి బైండింగ్‌లో చూస్తాం. ఒకటి బైండింగ్‌లో చూడం గమ్మత్తుగా. దీనికి కారణం ఏంటంటే నాలెడ్జి, అండర్‌స్టాండింగ్ డిఫరెన్సే. తెలిసింది కదా! ఈ క్రేవింగు అంటే కావాలనుకోవటం. కావాలనుకోవడంలో తప్పేముంది అని ఆలోచనొస్తుంది. వద్దనుకోవడంలో తప్పేముంది? సో, ఇట్స్ ఎ బైండింగ్, లో లెవెల్ బైండింగ్ అది. దాని కింద చూడాలి ఫస్టు. అక్కడితో ఆగిపోదు. డిపెండెన్సీ పెరుగుతుంది. డిపెండెన్సీ కమ్స్ ఫ్రమ్ ఇట్. దాని మీద ఆధారపడతావు. అది లేకుండా ఉండలేవు. ఏ థాట్సు ఐ మస్ట్ హావ్, ఐ షుడ్ హావ్, ఐ షుడ్ నాట్, ఐ హావ్ దట్. ఎందుకు నేను తీసుకోకూడదు? ఎందుకది నాకు కావాలి. అది కావాల్సిందే. సో, ఈ ఈ ఈ ఎమోషనల్ కలరింగ్ నుండి ఫ్రీ అవ్వటాన్ని మనం వైరాగ్య అంటారు. దీన్ని డిటాచ్‌మెంట్ అంటారు. అతుక్కుపోయి ఉండటం కాదు, ఉండటం మనతో పాటు. కానీ అతుక్కుపోయి ఉండటం కాదు. అతుక్కుపోయి ఉంది డిపెండెన్సీ పెరిగింది. బాండింగ్, డిపెండెన్సీ పెరిగిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏమిటి? స్లావరీ. స్లావరీ స్టేజ్ ఎలా ఉంటుంది? నీ స్థితిని అది డిసైడ్ చేస్తుంది. దాన్ని ఎంటాంగిల్‌మెంట్ అంటారు. సో, రైట్. ఒక మనిషి ఎప్పుడు మనం ఇంటెలిజెంట్ అని చెప్పొచ్చు. ఇంటలెక్ట్ అనేది డిస్క్రిమినేట్‌కి సంబంధించింది. నువ్వు డిస్క్రిమినేట్ చేయగలుగుతున్నావు అంటే, అసోసియేట్ చేయగలుగుతున్నావు అంటే, అది ఇంటలెక్ట్‌కి సంబంధించింది. ఇంటెలిజెన్స్ డెఫినిషన్ వేరే ఉంటుంది. డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది నువ్వు ఏం కన్సిడర్ చేసుకుంటున్నావు, నువ్వు ఎలా డిఫైన్ చేసుకుంటున్నావు మీద ఆధారపడుతుంది. దాంట్లో ఒక రకమైన ఇంటెలిజెన్స్ ఇంకో కాంపోనెంట్ ఏమిటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో, నువ్వు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతావు నీ యొక్క ఎమోషనల్ స్టేట్‌ని. ఎమోషనల్ స్టేట్స్ ఏమున్నాయి? రకరకాలున్నాయి. యాంక్సైటీ, స్ట్రెస్, ఓవర్ థింకింగ్, యాంగర్, జెలసీ, ఫియర్, గ్రీఫ్, గ్రీడ్, అటాచ్‌మెంట్. సో, కేవలం చదువుకున్నవాడు, మధ్య ఉద్యోగం ఉన్నవాడు, డబ్బు సంపాదిస్తున్నవాడు ఇంటెలిజెంట్ అంటావా? ఇంటెలిజెన్స్ ఈస్ డిఫరెంట్. రేపు మళ్ళా